మిత్రులందరూ నమస్కారం. యాక్చువల్‌గా నా యాప్ పేరు మీకు ఆల్రెడీ చెప్పాను. గ్రో హెల్తీ, వెల్తీ, వైజ్ అని. ఈ పేరు పెట్టడానికి ఒక గొప్ప 360 డిగ్రీస్ యాంగిల్ మ్యాటర్ ఉందండి. గ్రో, హెల్తీ, వెల్తీ, వైజ్. ఆరోగ్యం లేకపోతే డబ్బున్న వేస్ట్. డబ్బు ఉంది అనుకోండి, ఆరోగ్యం లేకపోయినా వేస్ట్. ఈ 2 ఉండి ఒక వివేకం గాని, ఒక విజ్ఞానం గాని, ఒక సరైన పద్ధతిలో కుటుంబాన్ని, పిల్లల్ని, తనకు తాను, తన కెరీర్‌ని మార్చుకోకపోతే అది వేస్ట్. అందుచేత నేను యాప్ పెట్టిన ఉద్దేశం అంటే గ్రో, హెల్తీ, వెల్తీ, వైస్. అంటే ఆరోగ్యంగా సంపద సృష్టికారులవుతూ, వివేకంతో, విజ్ఞానంతో నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు పనిచేస్తున్న ఆర్గనైజేషన్స్ మలుచుకోమని అర్థం. దీని మీద 130 పేజీలు, సుమారు 125 పేజీల పుస్తకం అండి ఇది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎవరికెవరికి ఏం కావాలి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏంటి, సెల్ఫ్ బ్రాండింగ్ అంటే ఏంటి, వివేకం అంటే ఏంటి, ఆరోగ్య నియమాలు అంటే ఏంటి, ఎగ్జాక్ట్‌గా ప్రతి ఒక్కరూ శతమానం భవతి, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి ఎలా బతకాలనే కాన్సెప్ట్ మీద గ్రో హెల్తీ వెల్తీ వైజ్ అనే యాప్ తీసుకొచ్చాం. దాని మీద ఒక పుస్తకం అండి. ఈ పుస్తకం ప్రతి ఒక్కరి చేతుల్లోని ఉండాలి. ఇప్పుడు నేను కొత్తగా ఇంకో పుస్తకం రాస్తున్నా, హస్తప్రాయం గురించి, చాలా భయాల గురించి. అది కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరికి భయాలున్న ఆ భయాలు. చాలా చిన్న పుస్తకం. ఇదైతే 125 పేజీల పుస్తకం. సో గ్రో హెల్తీ వెల్తీ గైడ్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన ఏకైక పుస్తకము. అందరి జీవితంలోనే ఉండాలండి. ఎందుకు ఉండాలి అంటే, అసలు ఇది ఈ ఈ ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే, ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తున్నారు, డబ్బులు ఏమైపోతున్నాయో తెలీదు. సంపాదిస్తున్నారు, అనారోగ్యం పాడైపోతున్నారు. సంపాదిస్తున్నారు, ఏమైపోతుందో. కొంతమంది సంపాదిస్తున్నారు, ఎందుకు పోయింది, ఎక్కడ పోయింది, అసలు డబ్బు ఏమైపోయింది కూడా తెలియకుండా పోతుందనమాట. సో దెర్ ఈస్ ఎ ఇంపార్టెంట్ థింగ్ గ్రో హెల్తీ వెల్తీ వైజ్ అనే కాన్సెప్ట్ అనమాట. సో ఇండెక్స్ ఇది ప్రిఫేస్ ఒక చాప్టర్ అండి. 30 చాప్టర్లు మెటీరియల్ ఉంటుంది. ప్రతి హెల్తీకేమో 10, వెల్తీకేమో 10, వైజ్‌కేమో 10, 30 చాప్టర్స్. లాస్ట్ గ్రాండ్ సమ్మరీ ఉంటుందనమాట. 30+1 31+ ప్రిఫేస్ 32 చాప్టర్స్ అనమాట. కాబట్టి మనకు కావాల్సింది ఏం కావాలి? ఏం కావాలి? మన జీవితంలో ప్రతి ఒక్కరు గొప్పోళ్ళు అవ్వాలి. గొప్పోళ్ళు అవ్వాలంటే అవ్వగలుగుతున్నామా? ఎందుకు అవ్వలేకపోతున్నాం? డబ్బు సంపాదించి అనారోగ్య బాధితులు ఒకరు. ఆరోగ్యంగా ఉండి డబ్బు లేకపోయినోళ్ళు ఒకరు. 2 ఉండి కుటుంబాన్ని చిన్నభిన్నం కూడా చేస్తున్న ఒకరు. చాలామంది డబ్బు సంపాదిస్తారు. చాలా మంది కంటే వెనకబడిపోయి ఉంటారండి. ఈవెన్ ఒక బంట్రోతు లేదా ఒక అటెండర్ కంటే వెనకబడిపోయి ఉంటారు. కారణం ఏంటి? బికాస్ ద ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, మనీ సంపాదించడమే కాదు, మనీని డబుల్ చేయడం, సంపదను ఎలా సృష్టించాలి, ఇవన్నీ కూడా ఒక టెక్నిక్స్ అన్నమాట. ఈ టెక్నిక్స్ రాకపోతే ఏమవుతుందంటే, మీ కష్టానికి నేను చాలా కష్టపడుతానండి, చాలా కష్టపడుతానండి, చాలా కష్టపడుతానండి, నా దగ్గర డబ్బులు ఉండలేదండి. అరే కష్టం అయితే అందరికంటే ఎక్కువ ఎవరు పడతారంటే గాడిద పడుతుందండి. గాడిద పడ్డ కష్టానికి ప్రతిఫలం రావాలంటే ఎంతో వస్తుంది ప్రతిఫలం దానికి. గాడిద పడి కష్టం. హార్డ్ వర్క్ కాదండి ఇక్కడ కావాల్సింది ఏంటండి, స్మార్ట్ వర్క్ కావాలి. సో ఫస్ట్ చాప్టర్ హెల్తీ గురించి, సెకండ్ రాయల్ గురించి వెల్తీ గురించి, హెల్తీ గురించి ఒక్కొక్కటి 10 చాప్టర్లు ఉంటుంది. పీపుల్ నెట్వర్కింగ్ ఏంటి, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి, బ్రాండింగ్ అంటే ఏంటి, అసలు ఏ నియమాలు పాటిస్తే మనం ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాం, మనం ఎక్కడ మిస్ అవుతున్నాం, ఏం మిస్ అవుతున్నాం, ఆరోగ్యంలోని సంపద వృధా. సంపద ఉంటే ఏం లాభం చెప్పండి, నాకు అర్థం కావడం లేదు. స్విట్జర్లాండ్ వెళ్ళాడు, వాడు ఎంత చేయాలంటే వాడికి ఆరోగ్యం కావాలి కదేంటండి, ఆరోగ్యం లేకుండా వాడు ఏం చేయగలడు, నాకు అర్థం కావడం లేదు. ఏమన్నా చెయ్యాలంటే కంపల్సరీగా కావాల్సింది ఆరోగ్యం అండి. సో ఆరోగ్యం లేని సంపద వేస్ట్, సంపద ఉన్న ఈ రాజుగారి కథ కూడా ఒక కథ చెప్పాను. ఇది యాక్చువల్గా దీంట్లో 2 వెర్షన్స్ అప్లోడ్ చేసాండి. ఒకటి జిప్ ఫైల్ అండి, అది సుమారు 100 MB ఉంటుంది. అది అన్జిప్ చేసుకోవాలి. దాంట్లో వెనకాల ఫొటోస్ వస్తాయి.
ఇంకోటి 18 ఎంబీ ఫైల్ అండి అది. దాంట్లో వెనకాల ఫోటోలుండవు. మీరు డైరెక్ట్‌గా అది పీడీఎఫ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏ పుస్తకమైనా సరే ఫిజికల్ కాపీ కదండీ! మీ ఇంటికి పంపమని అడుగుతారు. ఇంటికి రాదండి అది. ఓన్లీ ఆన్‌లైన్‌లోనే చదువుకోవాలి. లేదంటే డౌన్‌లోడ్ చేసుకొని మీరు ప్రింట్ ఔట్ చేసుకోవాలి. సో, ఈరోజు చిన్న చిన్న టాస్క్‌లు ఇచ్చాను. ఆరోగ్యవంతంగా ఉండడానికి ఏం కావాలో చెప్పాను. ఆనందంగా ఉండడానికి ఏం కావాలో చెప్పాను. కుటుంబంలో పరిస్థితులకు ఏం కావాలో చెప్పాను. లైఫ్‌లో ముందుకెళ్ళాలంటే ఏం కావాలో చెప్పాను. ఆహ్, ఏం చేస్తే సతమానం భవతి ఉంటుంది. ఫిట్‌నెస్ సూత్రాలు చెప్పానండి. ఫిట్‌నెస్ సూత్రాలు చెప్పాను. ఆరోగ్యంగా ఫిట్‌నెస్ అపోలో ఏంటి? ఏం చేస్తే ఫిట్‌నెస్ కొంటే, ఏం చేయకపోతే ఫిట్‌నెస్ కొంటే. చాలామంది కాస్ట్‌లీ జిమ్‌లు, కాస్ట్‌లీ డంబుల్స్, కాస్ట్‌లీ షూలు అన్నీ పెట్టుకొని నేను చేస్తేనే ఫిట్‌నెస్ అనుకుంటారు. ఫిట్‌నెస్ అనేది స్టార్ట్ చేయాలంటే ఇవేమి అక్కర్లేదని చెప్పడం కోసం ఒక అద్భుతమైనదండి. చిన్న వయసా, పెద్ద వయసా కాదు చేయడం. మీరు సింగపూర్ ఎళ్లారంటే నేను చాలా దేశాలు తిరిగొచ్చినానండి. అర్ధరాత్రి 1 అయినా సరే వాకింగ్ మొదలుపెట్టేస్తారండి. మనం అలా కాదు కదా! వాకింగ్ అంటే ఈ టైంలోనే చేయాలి. ఈ టైం లేకపోతే లేదు అనుకుంటాం. చెయ్యాలనే కోరిక ఉండాలండి. బలమైన కోరిక ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే చేయొచ్చు. నిరంతరం ఆహారం మారితే జీవితం మారుతుంది. ఫుడ్ దట్ ఫ్యూయల్స్ సక్సెస్. ఫుడ్ దట్ ఫ్యూయల్స్. దీంట్లో హెల్త్ గురించి 10 చాప్టర్‌లు, వెల్త్ గురించి 10 చాప్టర్‌లు, వైజ్‌నెస్ గురించి 10 చాప్టర్‌లు ఉంటుందండి. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తాగాలి, ఏం ఏం తాగకూడదు, ఏం చేయాలి, నిద్ర పోవాలంటే బాగా పోవాలంటే ఏం చేయాలి, ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి. అబ్బబ్బబ్బా! సూపర్ టాపిక్స్ ఉంటాయి. ప్రతి మనిషి దగ్గర ఇట్స్ బైబిల్ ఫర్ ఎవ్రీవన్. ఇట్స్ ఎ భగవద్గీత ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పుస్తకం ఉండి, తల్లిదండ్రులు నేర్చుకుని, పిల్లలకు గూడా నేర్పితే, వాళ్ళు సంపాదించిన సంపాదన మిగులుతుందండి. 100 రెట్లు పెరుగుతాయి. అలాగే ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? డబ్బుని మల్టిప్లై ఎలా చేయాలి? అన్ని సూత్రాలు ఉంటాయండి. మైండ్‌ఫుల్‌గా జీవించడం అంటే, మైండ్‌ఫుల్‌గా బతకడం అంటే ఏంటి? ఏదో బతుకు ఎందుకండి? బోలెడన్ని మెడిటేషన్ టెక్నిక్స్ ఉంటాయి. బోలెడన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి. రకరకాల డైలీ లివ్ ఫుల్లీ జీవితాంతం మనస్ఫూర్తిగా, మనసారా జీవించడం ఎలాగా? మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే నువ్వేం జేయాలి? ఏం చేస్తే ఆనందంగా ఉంటావు? ఏం చేస్తే హ్యాపీగా ఉంటావు? ఇది మెంటల్ జిమ్, బ్రెయిన్ జిమ్ అంటే ఏంటి? ఇన్నర్ పీస్‌కు ఎక్కడి నుంచొస్తది? దానికదే రాదు. నీలో ఆత్మవిశ్వాసం పెంచేది, ఎనర్జీని పెంచేది, లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళేది, కుటుంబం బాగుండేటట్టు చేస్తది. నువ్వు సంపాదించిన దానికి విలువ ఉండేటట్టు చేస్తది. మెంటల్ వార్మప్ అంటే ఏంటి? ఎలాగా పాజిటివ్‌గా రీచార్జ్ చేయాలి. చార్జ్ యువర్ లైఫ్ విత్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ బ్రెయిన్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఆలోచన వల్ల ఎటువంటి పవరొస్తది? ఎన్ని టెక్నిక్స్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆఫ్టర్ ఆల్ ఒక బిర్యానీ రేట్‌కొస్తదండి. ఈ పుస్తకాలు ఏవి కూడా ఫిజికల్ కాపీస్ కాదు. మీ ఇంటికి పంపడాలు గాని, క్యాష్ ఆన్ డెలివరీ గాని ఓన్లీ యాప్‌ల్లో డౌన్‌లోడ్ చేసుకోవడం గాని, ఆర్ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడం గాని చేసి చదువుకోవాలండి. పీడీఎఫ్ కాపీలు ఇవన్నీ కూడా. సంపదకు అద్భుతాలు ఉన్నాయా? స్పిరిచువల్ సైడ్ ఆఫ్ వెల్త్ సంపన్న సృష్టి. సో, స్పిరిచువాలిటీకి ఉన్న వాళ్ళందరూ కూడా వైరాగ్యం సంపాదించాలి. వాళ్ళు డబ్బులు అవసరం లేదని అనుకోకండి. 'జగ్గి వాసుదేవ్' చాలా కోటీశ్వరుడు. 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవిశంకర్ చాలా కోటీశ్వరుడు. ఆహ్, అలాగే రకరకాల ప్రసన్న ట్రస్ట్ ట్రస్ట్ ఆయన గాని వీళ్ళందరూ కూడా వందల కోట్ల రూపాయలుంటాయి. అబండెన్స్ ప్రిన్సిపల్ ఒక పక్కనే అబండెన్స్ అండి. రెండో పక్కన స్కేర్సిటీ. స్కేర్సిటీ వాడు ఎప్పుడు కూడా నా దగ్గర ఏమీ లేదంటాడు. పొదుపు ఎక్కువుంటది భయపడుతుంటాడు. అబండెన్స్ మెయింటెన్స్ అన్నప్పుడు రిస్క్ ఎక్కువ తీసుకుంటాడు జీవితంలో గొప్పోడుతుంది. డబ్బు అవసరం ఏంటి? డబ్బు మిత్రుడా? శత్రువా? మిత్రమా? శత్రుమా? శత్రువా? మిత్రువా? డబ్బుని ఎలా చూడాలి? ఎలా చూస్తే మన దగ్గర డబ్బులు మిగులుతుంది? సంపదకి, శారీరక ఆరోగ్యానికి రిలేషన్ ఉందా? వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ వెల్త్ అండ్ హెల్త్? అవును. డబ్బుకి, నీ ఆరోగ్యానికి లింక్ ఉంది. అవును. నీకు, నీ శరీరానికి లింక్ ఉంది. అవును. నీకు, నీ ఆలోచన తీరుకి లింక్ ఉంది. ప్రతి దానికి లింక్ ఉందండి. ఈ లింకులు క్రియేట్ చేసుకొని తగ్గించుకుంటూ ముందుకెళ్తేనే ఆరోగ్యం, ఆనందం ఏమవుతాయి. కాబట్టి పేదరికం వల్ల, పావర్టీ వల్ల ఎన్ని సమస్యలొస్తాయి. డబ్బు ఉన్నంత మాత్రాన ఆరోగ్యవంతుడు కాలేడండి. అంటే పిజ్జాలు అది తిని, జంక్ ఫుడ్ తిని, ఫాస్ట్ ఫుడ్ తింటే పోతాడు. ఆరోగ్యంగా ఉండడానికి దానమే బలమా? ధనమేరా అన్నిటికి మూలం. ఆ ధనము విలువ తెలుసుకున్నవాడే అని చెప్పేసి ఏదో పాట ఉన్నట్టుగా ఇక్కడ డబ్బు వీళ్ళకంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. మనీ మేక్స్ నథింగ్స్ అంటారు. మనీ మేక్స్ మంకీ థింగ్స్ అంటారు. మనీ మేక్స్ సంథింగ్. సో, అంచేతేంటంటే సంపద ఆరోగ్యంగా ఎలా ఉంటది? సంపదను ఆరోగ్యంగా ఎలా వాడాలి? సంపదని
మనకున్న వెల్త్ ఏదైతే ఉందో దాన్ని ఆరోగ్యంగా వాడడం అనేది ఒక కళ అండి. కాబట్టి ఈ కళలు నేర్చుకోండి. జీవితంలో సక్సెస్ అవ్వండి. నీ భార్య బాగుండాలి, భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి, కుటుంబం ఈ టెక్నిక్స్ పిల్లలకి నేర్పండి. వాళ్ళు మొదట సంపాదన నుంచి ఎంత జాగ్రత్త పడతారంటే ఇటువంటివి నాకు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే నా దగ్గర చాలా కోట్ల రూపాయలు ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు చెప్పడానికి నేను ఎంతో రీసెర్చ్ చేయవలసి వస్తుంది. ఎంతో పఠనించవలసి వస్తుంది. ఎంతో కష్టపడి కళ్ళు ఎర్రగా అయిపోతున్నాయి. పొద్దున్న నేను ఈ వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను, నాకు కళ్ళు తిరిగినాయి. వేరే దానికి రికార్డ్ చేసి ఇది కొంచెం మంచి కంటెంట్ కదా! మళ్ళా తిరిగి నేను ఎందుకని చెప్పేసి వేరే రికార్డ్ చేసి ఇది కొంచెం గ్యాప్ తీసుకొని ఇది చేస్తున్నాను. ఆ టాపిక్స్ వేరేవి రికార్డ్ చేశాను. అంత కష్టపడితేనే గానీ ఈ పుస్తకాలు రావడం లేదండి. జాగ్రత్తగా మీరందరూ కూడా గొప్పోళ్ళు అవ్వాలని నా కోరిక. సంపదను చక్కగా పంచుకుంటూ ఆరోగ్యాన్ని మెరుతుంది. ఎప్పుడు కూడా ఇచ్చే కొలది ఆనందం పెరుగుతుందండి. తీసుకునేవాడి కంటే ఇచ్చేవాడికి ఆనందంగా ఉంటుంది. అంటే టాటాస్ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గాని, హెచ్‌సిఎల్ టెక్నాలజీ ఓనర్ గాని, శివ నాడార్ గాని వీళ్ళందరూ కూడా ఎంతో అద్భుతమైన దాతృత్వం అండి. ఇచ్చే నమస్కరించే దానికంటే, ప్రేజ్ చేసే దానికంటే ఇచ్చే హ్యాండ్ గొప్పదంటది మదర్ తెరిసా. అంచేతేంటంటే చెయ్య మంచిదైతే ఇచ్చే సాంఘిక సంబంధాలు అంటే రిలేషన్‌షిప్ మెయింటెనెన్స్ అంటాం. హెల్తీ రిలేషన్‌షిప్ ఉండడం వల్ల అంటే ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఆ రిలేషన్‌షిప్‌ని ఎలా చేసుకోవాలి? నెట్వర్కింగ్ అంటే ఏంటి? పీపుల్ నెట్వర్కింగ్ ఏంటంటే రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ ఏంటంటే అవి లేక కదా చాలామంది బోలెడుమంది రిలేషన్స్ ఉన్నా సరే డబ్బుకు ఉపయోగపడరు. జబ్బుకే ఉపయోగపడతారు. సొంతంగా సంపాదించడం అంటే అసాధ్యం. క్రియేటింగ్ యువర్ ఓన్ ఇన్‌కమ్ అని. అంటే నా వల్ల కాదేమో ఎంసీఏ చేశాను, పిల్లలు పుట్టేసారు ఇంట్లోనే ఉన్నాను. ఎంబీఏ చేశాను, పిల్లలు పుట్టారు ఇంట్లోనే ఉన్నాను. బీటెక్ చేశాను, పిల్లలు పుట్టారు ఇంట్లోనే ఉన్నాను. చాలామంది లేడీసు నా వల్ల కాదంటారు. కొంతమంది లేడీస్‌ని మొగుళ్ళు ఏం చేస్తారు, నీ వల్ల కాదు, నీకు అంత సీన్ లేదు. ఆ క్రాంతికారి గారు అలా చెప్తారు, క్రాంతికారి గారు అలా చెప్తారు. నా మీదకి దోసేస్తున్నారండి. నా నా చేతులతోటి ఎంతోమంది వ్యాపారాలు, బిజినెస్‌లు, ఉద్యోగాలు చేయించాను. వాళ్ళందరూ గొప్పోళ్ళు. అవన్నీ ఎగ్జాంపుల్ చెప్పినా మొగుళ్ళ యొక్క ప్రభావం, అత్తగారుల ప్రకారం, ఆడపడుచుల ప్రకారం వాళ్ళ మీద వాళ్ళ ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి. అవన్నీ పోవాలనే ఉద్దేశంతోటి ఈ ప్రభావం జుట్టు ఎలాగ వస్తా ఉంటే దాని గురించి మీరు పట్టించుకోకండి. ఓకే. సో, ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం, సంపదను ఎలా సృష్టించాలి, ఏ విధంగానైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించొచ్చు. ఎన్ని రకాల వెబ్‌సైట్‌లున్నాయి. ఏ విధంగా సంపాదించొచ్చు. దానికి ఇంకా కావాలని మీరు ఒక బ్రాండ్ అవ్వండి. పర్సనల్ బ్రాండింగ్ అంటాం. పర్సనల్ బ్రాండింగ్. సో, నీకొక పరువు, ప్రతిష్ట, ఒక కీర్తి, ఒక ట్రస్ట్ వచ్చిందంటే, నీ మీద నమ్మకంతోటి నీ వస్తువుని కావచ్చు, నీ ట్రైనింగ్‌ని కావచ్చు ఏదైనా సరే కొంటారనమాట. సో, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు కూడా నీకు ఈ వాల్యూ ఉంటుంది. నీ వాల్యూని ఎలా పెంచుకోవాలి? దానికి ఏం చేస్తే బావుంటది? వాళ్ళ ఫిలాసఫీస్ ఏంటి? సుందర పిచ్చే కావచ్చు, వీళ్ళందరూ కూడా. ఒక్కొక్కరికి ఒక ఫిలాసఫీ ఉంటది. ఒక్కొక్కరికి బ్రాండ్ వాల్యూ ఉంటది. సెల్ఫ్ బ్రాండింగ్ అంటే నీ మీద నీకు విలువను పెంచుకునే ఒక బ్రాండ్. నీ పేరు చెప్పేటప్పటికి ఎవరో ఒకరు గుర్తు రావాలి. క్రాంతి గారి పేరు చెప్పేటప్పటికి సైకాలజీ, మెంటల్ హెల్త్ ఎలా గుర్తొచ్చిందో, ఒకరి పేరు చెప్పేటప్పుడు ఒకరు గుర్తు రావాలి. ఇన్వెస్ట్‌మెంట్ ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే నువ్వు నిద్రపోతున్నా సరే సంపాదించే పద్ధతిని ప్యాసివ్ ఇన్‌కమ్. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే నువ్వు పని ఎప్పుడు చేస్తే అప్పుడు వచ్చేది యాక్టివ్ ఇన్‌కమ్. మరి ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? నువ్వు ఏ పని చేస్తున్నా సరే అప్పుడు వస్తుంది. పని అయిపోయిన తర్వాత డబ్బు రాదు. ఎన్ యాక్టివ్ ఇన్‌కమ్ అంటది. ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే నువ్వు పని చేయకపోయినా సరే గతంలో చేసిన పని కారణంగా వచ్చే డబ్బుల్ని ప్యాసివ్ ఇన్‌కమ్ అంటారు. అది కావాలండి చాలామంది. అది ఇంపార్టెంట్. ప్యాసివ్ ఇన్‌కమ్ అది చాలా ప్రధానమైనది. ఎలా సంపాదిస్తారు? ఈ ఈరోజు మొదలుపెట్టండి. ఈ రోజుకి రోజు మీకేమి రావు. కానీ సంవత్సరం, 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి యాక్టివ్ ఇన్‌కమ్ వస్తుంటుంది. ప్యాసివ్ ఇన్‌కమ్ వస్తుంది. మీ ఇష్టం మరి. ప్యాసివ్ ఇన్‌కమ్ స్టార్టింగ్ గైడ్. ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా మొదలుపెట్టాలి? దానికి ఏ వెబ్‌సైట్‌లున్నాయి? ఎవరిని పడితే వాళ్ళు నమ్మొద్దు. మీ ఇంటికొస్తే ఇంటి నుంచే పని చేయడానికి ఇన్ని వేలు, లక్షలు, ఇన్ని క్లిక్ చేయండి డబ్బులు ఏవి నమ్మొద్దు. నేను నమ్మకమైన వెబ్‌సైట్‌లు పెట్టానక్కడ. ఆ వెబ్‌సైట్‌ల ద్వారా మీరు చేసుకోండి. అవి ప్రపంచంలో చట్టబద్ధంగా ఉన్న వెబ్‌సైట్‌లు. సో, పర్సనల్ ఫైనాన్స్ నీకొచ్చే డబ్బు ఎలాగొస్తుంది? ఎలా పోతుంది? దాన్ని ఎలా మల్టిప్లై చేయాలి? ఎక్కువ సంపాదించడం, బడ్జెటింగ్ ఏంటండి? స్మార్ట్‌గా ఎలా స్పెండ్ చేయాలి? తెలియకుండా చాలామంది కళ్ళు మూసుకొని స్పెండ్ చేసేస్తుంటారు డబ్బులొస్తున్నాయి కదా అని చెప్పేసి. నాకు తెలిసిన కోటీశ్వరులున్నారండి. వాళ్ళకి కోటంటే ఆఫ్టరల్‌గా ఖర్చు పెడతారండి. ఒకసారి 6 నెలలు, 7 నెలలు తప్పించి బిజినెస్ పాడైపోతుంది.
ఒక్కొక్క కాయిన్ దాచిన కాయిన్‌లు వెతుక్కొని ఖర్చు పెడుతుంటారు. మరి ముందు చూపు లేకే కదా అర్థం. ఆస్తులున్నది మాత్రం అమ్మేసుకోలేం కదా ప్రతి ఖర్చుకిని. ముందు చూపు ఉంటే బడ్జెటింగ్ గురించి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఎన్ని నెలలకి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. తెలివైన టిప్స్‌ని పాటించండి. నేను చాలా స్మార్ట్‌గా రాసాను ఈ బుక్ అది. ఇంతంత ఆహ్, పుస్తకంగా రాసి అదంతా చదువుకోవడం కాకుండా టిప్ బై టిప్పు, టిప్ బై టిప్పు, లైన్ బై లైను ఏ లైన్‌కి ఆ లైన్ ఒక చాప్టర్ లాగా మీకు ఉంటుందనమాట. అంటే అత్యంత ఈజీగా ఎక్కడికెళ్తే అక్కడ పుస్తకంలో మధ్యలోకెళ్ళినా సరే ఆ టిప్పుని మీరు కోట్ చేసుకుంటుంటాను. కొటేషన్ స్మాల్ కొటేషన్ చిన్ని ముక్కలతోటి, చిన్ని లైన్‌లతోటి ఈ పుస్తకం రాసానండి. ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధము. మీకు ఆత్మవిశ్వాసం ఉంటే అంతకు మించిన సంపద మరొకటి లేదండి. లయబిలిటీస్ అంటే నెగెటివ్ థింకింగ్. అప్పులు, డెట్స్ ఇవన్నీ కూడా నెగెటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ ఉండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందంటే ఈ ప్రపంచాన్ని జయించగల శక్తి నీకొస్తుంది. ఈరోజు ఉన్నా, లేకపోయినా బట్ రేపు ఉంటుంది. రేపు ఉన్నా, ఎల్లుండి పోయినా నీకు ఆత్మవిశ్వాసం చెక్కు చెదరదండి. అద్భుతాలు సాధించగల శక్తి సామర్థ్యాలు ఆత్మవిశ్వాసం. యూ హావ్ బీన్ హౌ టు కన్వర్ట్ యువర్ హాబీ యాస్ ఏ ఇన్‌కమ్. మీ ప్యాషన్‌ని ప్రొఫెషన్‌గా మార్చుకోవడం అలా. హాబీల్ని ఇన్‌కమ్‌గా మార్చుకోవడం లేదు. చాలా మందికి హాబీలుంటాయి. హాబీలని ఎలా డబ్బు చేసుకోవాలి? ఎలా మార్చుకోవాలి? ప్రతి ఒక్కరు కూడా కార్డ్స్ ఇంటర్నెట్‌లో ఉపయోగించుకొని జీవితంలో మీ దగ్గరున్న మొబైల్ తోటి అడ్డమైన గడ్డి చూసి బాధపడడం కంటే, ఆ మొబైల్‌ని మనీగా మార్చుకోవడం ఎలాగా? ఈ మైండ్‌ని మనీగా మార్చుకోవడం ఎలాగా? ఈ మాటల్ని మనీగా మార్చడం. మాటే మంత్రము అవన్నీ దీంట్లో వస్తాయండి. చాలా అద్భుతాలు టెక్నిక్స్ ఉన్న పుస్తకం అండి. 'గ్రో హెల్తీ వెల్తీ వైజ్' అని చెప్పేసి డబ్బు సంపాదించడానికి ఒక గృహిణి ఏ విధంగా డిజిటల్ వరల్డ్‌లో కామర్స్, డిజిటల్ సంపాదన, డిజిటల్‌గా ఇంట్లో గృహిణులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మగాళ్ళు నిరుద్యోగులు కావచ్చు, చిరుద్యోగులు కావచ్చు, ఒక ఆహ్, ఒ ఒ ఒక ఫోన్ ఉంటే చాలు సంపాదన మొదలుపెట్టొచ్చండి. మీరు మొబైల్ ఏం చేస్తున్నారు? యూట్యూబ్‌లో చెత్త చూడడానికి, ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూడడానికి, ఫేస్‌బుక్ రీడులు చూడడానికి, అడ్డమైన వర్మ చెప్పిన మాటలు నా కర్మ అంటే వినడం కోసం ఇంతకే కదండీ మనం ఖర్చు పెడుతుంటాం. నెట్వర్క్ నెత్తిన పెట్టుకోండి. నెట్వర్కింగ్ రైట్ పీపుల్ ఈక్వల్ టు రైట్ గ్రోత్. నీ చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళైతే నీకు గ్రోత్ అవుతుంది. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్ వర్క్. నీకున్న సంపాదన ఏంటంటే నెట్వర్కింగ్. www.com అంటారు కదా! నేను www.comగా మార్చుకోమంటాను. వెబ్‌సైట్‌ని డబ్బు సైట్‌గా మార్చుకుంటారు. మొబైల్‌ని మనీగా మార్చుకుంటారు. మాటల్ని మంత్రాలుగాని మనీగా మార్చుకుంటారు. మాటలే నోట్ల మూటలుగా మార్చుకుంటారు. మైండ్‌ని మనీగా మార్చుకుంటాను. అవన్నీ నేను చెప్పిన టెక్నిక్స్ అండి. గ్రో హెల్తీ వెల్తీ వైజ్. 10 చాప్టర్‌లండి. హెల్త్‌కి 10, వెల్త్‌కి 10, వైజ్‌నెస్‌కి 10 అనమాట. ఇన్వెస్ట్‌మెంట్ అంటే కేవలం డబ్బు కాదు. మీరు నేర్చుకునే ప్రతి చిల్లర విలువైందే. ఇన్వెస్ట్‌మెంట్ అంటే డబ్బులే ఉండాలి అనుకుంటారు. ఎన్ని విషయాలు మీకు నాలెడ్జ్ ఉందో, నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ ఈజ్ మనీ. విజ్డమ్ ఈజ్ మనీ. వైజ్‌గా ఉండడం అంటే ఇన్ని కోట్ల రూపాయలు నీ దగ్గర ఉండక్కర్లేదండి. అందరి దగ్గర కోట్లుండవు. కోట్ల విలువైన నాలెడ్జ్ ఉండాలి. చిన్ని విషయాలు ఎలా నేర్చుకోవాలి? స్కిల్స్, మైక్రో స్కిల్స్, మ్యాక్రో స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుంటే నీకున్న సంపద నీ దగ్గర ఒక జీరో, నీకు అప్పులున్నా నీ దగ్గర ఒక రూపాయి లేకపోయినా నీ దగ్గర స్కిల్స్ ఉంటే ఫ్యూచర్‌లో 100 మందికి నువ్వు అప్పిచ్చే పొజిషన్‌కి వెళ్ళగలుగుతావు. సో, గ్రో హెల్తీ వెల్తీ వైజ్‌లో వివేకంగా, విచక్షణతో, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఆహ్, 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 సంపద సృష్టికాలు హెల్తీ హ్యాబిట్స్‌ని హౌ టు క్రియేట్ హెల్తీ హ్యాబిట్స్, హౌ టు క్రియేట్ వెల్తీ హ్యాబిట్స్. వెల్త్‌ని హ్యాబిట్స్ ద్వారా ఎలా మార్చుకోవాలి. సో, పాజిటివ్ ఎనర్జీని ట్రైన్ చేయండి. మైండ్ సెట్ ఈజ్ మజిల్. లేనోళ్ళ మెంటాలిటీ ఉందా? స్కేర్సిటీ మెంటాలిటీ ఉందా? అబండెన్స్ మెంటాలిటీ ఉందా? ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉందా? గ్రోత్ మిలినియర్ మైండ్ సెట్ ఉందా? ఏదుంటే ఆ విధంగా నీ బిహేవియర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ మజిల్. మీ బ్రెయిన్‌కి ఎలా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి? మైండ్‌కి ఎలా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి? సక్సెస్‌ని ఎక్కడి నుంచి చేసుకోవాలి? ఆనందంగా, సంతోషంగా ఉండడం ఎలాగా? కుటుంబం బాగుండడం అంటే ఎలాగా? నీ మాటలే నోట్లు మూటలు అన్నాను. మాటల్లో పదాలుంటుంది. టోన్, లాంగ్వేజ్, ఉచ్చారణ మారుతుంటుంది. అండ్ బాడీ లాంగ్వేజ్ 3 కలిపితే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. 10% మాటలు పదాలండి. 28% టోన్ అండి. 50% బాడీ లాంగ్వేజ్ అండి. ఇవన్నీ కలిపితే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్.
ఇవన్నీ ఉంటే పెర్ఫెక్ట్‌గా నువ్వు అనుకున్న భావం ఎదురు సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోతది. అది ఎలా మార్చుకోవాలి? ఆర్థిక ఫ్యామిలీ ఫిట్‌నెస్ అండ్ ఫైనాన్స్ 3 ఎఫ్‌లు. ఎఫ్, ఎఫ్. ఎఫ్ అంటే ఫస్ట్ ఎఫ్ అంటే ఫ్యామిలీ, సెకండ్ ఎఫ్ అంటే ఫిట్‌నెస్, థర్డ్ ఎఫ్ అంటే ఫైనాన్స్. ఈ 3 అంటే ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ ఎఫ్ ప్లస్ ఎఫ్. ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3 సినిమాలోనే అలా కాదది. ఫ్యామిలీ ప్లస్ ఫిట్‌నెస్ ప్లస్ ఫైనాన్స్ ఈక్వల్ టు ఫుల్‌ఫిల్డ్ లైఫ్. ఫుల్‌ఫిల్డ్ లైఫ్. ఫైనల్‌గా మనకు కావాల్సిందంటే జీవితం సార్థకత కావాలి. మంచి కుటుంబం, కుటుంబాన్ని స్పేర్ చేయాలి. మంచి ఫైనాన్స్ స్పేర్ చేయాలి. ఫ్యామిలీకి స్పేర్ చేయాలి. ఇవన్నీ కలిపి ఫిట్‌నెస్ స్పేర్ చేయాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు బాగుండాలి, శరీరం ఉండాలి, నీ కుటుంబం బాగుండాలి. అండ్ ఆల్సో సరైన ఫైనాన్షియల్ హెల్త్ అంట ఆర్థికంగా ఏ సమస్యలు రాకుండా ఉండగలగాలి. సో ఇవన్నీ కావాలంటే నీకు నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి నీకు ఈ క్రాంతికారి ఉన్నాడు. ఒక 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 చిన్న బిర్యానీ తిన్నంత ఖర్చుతోటి ధనవంతుడిగా మారిన ఆరోగ్యవంతులు ధనవంతుడిగా మారితే ఆరోగ్యాన్ని వల్ల వాడు ఎంజాయ్ చేయగలుగుతాడు. అనారోగ్యవంతుడు ధనవంతుడిగా మారితే షుగరు, బీపీలతో ఏడుతుంటాడు. కనీసం సంతోషం ఉండదు, లవ్వు ఏమి ఉండదండి. కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నీ ముఖం మీద సంతోషం ఉండాలి, చిరునవ్వు ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? ఎవరు నేర్పుతారు ఇవన్నీని? ఎక్కడ నేర్పుతారండి మీకు ఇవన్నీని? గ్రో హెల్తీ వెల్తీ ఫైనల్ సమ్మరీ అనమాట. ఫైనల్‌గా ఈ పాయింట్స్ అన్నీ కలిపి మన దగ్గర 30 చాప్టర్లు రాశానండి. 30 చాప్టర్‌లో గ్రాండ్ సమ్మరీ అని చెప్పేసి ఇంకొక ఎక్స్ట్రార్డినరీ ఫార్మాట్స్ ఇవన్నీ కలిపి దీంట్లో రాశాను. ఫైనల్‌గా గ్రాండ్ కంక్లూజన్ 31 చాప్టర్ ఇది. దీన్ని బట్టి అంటే ఆరోగ్య శక్తి, హెల్త్ పవర్, ధనశక్తి, వెల్త్ పవర్, విజ్డమ్ పవర్, జ్ఞానశక్తి. అంటే ఇక్కడ ఏం కావాలి? 3 శక్తులు త్రిశూలం పసుక్కుని పడాలండి. త్రిశూలం అంటే శివుడి దగ్గర కాబట్టి, దేవతల దగ్గర కానీ, దేవుడి దగ్గర కానీ త్రిశూలం ఉంటుంది. ఒకటి త్రిశూలంలో 3 అంటే 3 ఆరోగ్య శక్తి, రెండోది ధనశక్తి, మూడోది జ్ఞానశక్తి. ఈ 3 శక్తులు ఉంటే నీ గోల్ అచీవ్ అయినట్టు. ఎందుకంటే పుట్టడం ఎందుకు? ఆరోగ్యంగా ఉండాలి. పుట్టడం ఎందుకు? డబ్బులు సంపాదన. పుట్టడం ఎందుకు? జ్ఞాన సంపాదన కావాలి. ఈ 3 సంపాదన లేకుండా ఉండడం వెళ్తుంది. కాబట్టి నేనేమన్నానండి, హెల్దీ, ఆరోగ్యంగా ఉండు, వెల్దీ, డబ్బులు వైజ్గా ఉండు, జ్ఞాన సంపద. ఈ 3 కలిపి ఉన్న యాప్ ఇది. ఆ యాప్ పేరుతోటి బుక్ రాశానండి. ఆ బుక్ చదవండి, మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఎంత ఆనందం, సంతోషం ఉంటుందో. ఒకసారి చదివి నవల్లాగా చదివేసి కాదండి. ఒకసారి చదవండి, మళ్ళీ చదవండి, అప్పుడప్పుడు చదవండి, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత రిఫర్ చేయండి, మళ్ళీ చేయండి. మీకు కావలసిన జ్ఞాన సంపద, ఆనందం, సంతోషం వస్తుంది. ఒక 1 ఇయర్ తిరగకముందే మీరు ఎలా కావాలంటే అలా మారగల శక్తి సామర్థ్యాలు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు గ్రో హెల్తీ వెల్తీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్సో వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. మీకు ఏ మెటీరియల్ కావాల్సి వచ్చినా సరే మేము గుట్టలు పుస్తకాలు వస్తాయి, గుట్టలు వీడియోలు వస్తాయి, చూసుకోండి. ఎన్నో డిగ్రీల నాలెడ్జ్ నాది, ఎంతో రీసెర్చ్ చేసిన నాలెడ్జ్ అది. చాలా చిన్నప్పటి నుంచి నేను పుస్తకాలు రాశాను, వేలాది వేసాలు. 80s 90s అన్ని పత్రికలు నా సీరియల్స్ వచ్చేవి సైకాలజీ మీద. 1990s నా పత్రిక అభిసారికైనా దానికి అసోసియేటెడ్గా 33 ఏళ్ళు 32 ఏళ్ళు ఉన్నాను. మీ సైకాలజీ అనే పత్రిక నేనే ఫౌండర్ని, నేనే ఎడిటర్ని. అలాగే చాలా పత్రికలకి నేను పనిచేస్తానండి. తొలికోడనే పత్రిక 88లో రాశాను. ఈ జ్ఞానాన్ని ఎలా డిజిటలైజ్ చేయలేక ఎంతకాలం అలాగ చూశాను. డిజిటలైజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పోయినా సరే, ఇప్పుడు నేను 60sలో ఉన్నాను. నేను పోయినా సరే నా జ్ఞానం ఎక్కడికి పోకూడదు, అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాను. నిద్రాహారాలు మాని మీకోసం చేస్తున్నాను. మీరు అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, డబ్బు సంపాదన సృష్టించాలి, పిల్లలు బాగుండాలి, మీరు బాగుండాలి. ఐ లవ్ యూ ఆల్. బై.